ఆటో రోడ్ నెంబర్ 15కి వస్తావా? అలాగే మేడం, ఎక్కండి. హే కృష్ణ, నేను ఇప్పుడే బయలుదేరాను. క్యాబ్లో వస్తే లేట్ అవుతుందని ఆటోలో వచ్చేస్తున్నాను. ఆలస్యమైతే నువ్వు తట్టుకోలేవు కదా డార్లింగ్. లేదు కృష్ణ, నేను గెస్ట్ హౌస్ వస్తున్నట్లు ఎవ్వరికీ తెలీదు. వచ్చాక అన్ని వివరాలు డీటెయిల్డ్గా చెప్తాను, సరేనా? ఐ లవ్ యూ కృష్ణ. ఏంటి, ఎందుకు ఆపావు? ఏం లేదు మేడం, రోడ్ నెంబర్ 15లో ఎక్కడికి వెళ్ళాలి? భజన్ లాల్ గెస్ట్ హౌస్. అక్కడికి మీరు ఇంతకు ముందు వెళ్ళారా? ఆ వివరాలు నీకెందుకు? అంటే దారి చెప్తారేమోనని. ఫోన్లో లొకేషన్ పెట్టుకొని పోనివ్వు. అలాగే మేడం. అంటే ఆ కృష్ణ దుర్మార్గుడికి మరొక అమ్మాయి బలి కాబోతుందన్నమాట. ఏంటి ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చేయాలి కదా. లేట్ చేసి ఆడవాళ్ళని ఏం చేసిన పాపం లేదు. మరి నాలాంటి ప్లే బాయ్ ఎంతసేపు వెయిట్ చేస్తాడు? ఏదేమైనా చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చింది ప్రియా ఒక్కతే. ఏదైనా తను సిన్సియర్. మనీ సెండ్ చేశాను, చూసుకో. హాయ్. హాయ్. ఏంటి డార్లింగ్, నువ్వు రావడానికి దీని ఆటోనే కావాలా? ఎన్ని ఆటోలు లేవు అనవసరంగా మూడు పాడు చేయడానికి. కాకపోతే దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? కృష్ణ, నీకు అమ్మాయి తెలుసా? తెలుసా ఏంటి? నీకంటే ముందే గెస్ట్ హౌస్కి నన్ను తీసుకొచ్చాడు. చూడు, నీకితను ఏం చెప్పాడో నాకు తెలీదు. నేను చెప్తున్నాను, నమ్ము. ఇతను మాటలతో మోసం చేసే రకం. ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కనిపించకుండా వెళ్ళిపోయాడు. నువ్వు ఇతన్ని నమ్మొద్దు. చూడు ప్రియా, తను నీలాగా ప్రేమ పెళ్లి అంటూ ప్రాకులాడే మనిషి కాదు. నీకేం కావాలి, నాకేమిస్తావు, అంతే మా డీల్. కాబట్టి నువ్వేమీ కష్టపడాల్సిన అవసరం లేదు. డార్లింగ్, నువ్వు లోపలికెళ్ళు, నేను దాన్ని సెట్ చేసి వస్తాను. ఓకే. ఏ, అసలు నీ ప్రాబ్లం ఏంటి ప్రియా? ఏంటా? నీ వల్ల నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. మా ఇంట్లో ఎవరి మొహం చూడలేకపోతున్నాను. తప్పు చేశాననే బాధ నా మనసుని మెలిపెడుతుంది. అదంతా నీ ప్రాబ్లం. నువ్వు మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి ప్రియా. ఒక్కసారి ఒంటి మీద పడిన దుమ్ముని దులిపేసుకున్నట్లు
జరిగిందంతా అలా దులిపేసుకో. అప్పుడు నీ మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో తెలుసా? అలా దులుపుకొని పోవడానికి నేను అలాంటి ఆడపిల్లని కాదు. నేను నిన్ను ప్రేమించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నీతోనే జీవితం అనుకున్నాను. అందుకే నీతో కలిసిపోయాను. ప్రియా, నాతో పరిచయమైన చాలా మంది అమ్మాయిలు ఈ ప్రేమ పేరే చెప్తారు. వాళ్ళందరినీ నేను పెళ్లి చేసుకోగలనా? నువ్వు వాళ్ళలో ఒక్కదానివే. హే, మర్చిపో. జరిగింది నువ్వు మర్చిపోవచ్చేమో కానీ నేను మర్చిపోలేను. ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రేపు నాకు పెళ్లి చూపుల కోసం వస్తానంటున్నారు. కుదిరితే వెంటనే ముహూర్తాలు కూడా పెట్టేస్తారంట. అవునా? హే, మరి విషయం ఇంత ఆలస్యంగా చెప్తావేంటి ప్రియా? హే, కంగ్రాచులేషన్స్! అరే, ఇంత శుభవార్త చెప్తావని తెలిస్తే నీకోసం ఏదైనా గిఫ్ట్ కూడా తెచ్చేవాడిని కదా. అమ్మయ్యా, నీకు పెళ్లి సంబంధం సెటిల్ అయింది. త్వరలోనే నీకు పెళ్లి అవుతుంది. ఈ విషయంలో నీకంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నాను తెలుసా? నీకు ఏం కావాలో చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తాను. మంగళసూత్రం చేయించనా? పోనీ మెడలో పెద్ద నక్లెస్, నడుముకి వడ్డాణం, ఇంకా ఏం కావాలో చెప్పు. నువ్వు ఏది అడిగితే అది ఆనందంగా ఇస్తాను. పోనీ ఇదేది వద్దు, డబ్బు కావాలంటే చెప్పు. హే, ఎంత కావాలంటే అంత ఇస్తాను. అంటే డబ్బు కోసం వచ్చే ఆడదానికి నాకు తేడా లేదా కృష్ణ? కొంతమందిని డబ్బులిచ్చి నా దారిలోకి తెచ్చుకుంటాను, కొంతమందికి డబ్బులిచ్చి నా దారి నుంచి తప్పించేస్తాను. నువ్వు రెండో టైపు. ఏమంటావు? ఛీ, నువ్వసలు మనిషివేనా? ఒక ఆడదాని ప్రేమని ఇంత నీచంగా ఎలా తీసి పాడేస్తున్నావు? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి నువ్వు ఇన్ని మాటలు అంటున్నా భరిస్తున్నాను. లేదంటే లేదంటే ఏం చేయగలవు? చూడు, నేను ఎలాంటి వాణ్ణో నీకు ముందే చెప్పాను. నేను దేనికి నీ వెంట పడ్డానో చాలా క్లియర్గా చెప్పాను. నచ్చిన దాన్ని అనుభవించడం నాకిష్టం. నాకు నువ్వు మొదటి చూపులోనే నచ్చావు. దాన్ని నువ్వు ప్రేమ అనుకున్నావు. నేను అవకాశం అనుకున్నాను. ట్రాప్ చేశాను, పడ్డావు. అవకాశం దొరికింది, అనుభవించాను. నీ వైపు నుంచి ఎంత సిన్సియర్గా ఉన్నావో నా వైపు నుంచి కూడా నేనంతే సిన్సియర్గా ఉన్నాను ప్రియా. అనవసరంగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, అంతే. హే, నేనప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను, ఏ మార్పు లేదు. నీకు నిజం చెప్తాను విను. నేను ఒక్కసారి ఎంగిలి చేసిన పండుని ఇంకొకసారి తినాలి అనుకోను. కానీ నీ విషయంలో మాత్రం ఎన్నిసార్లైనా తినాలనిపిస్తుంది.